నేను వేములవాడ ఆలయాన్ని దర్శిస్తాను, త్వరలోనే అక్కడ ఉన్నటువంటి దర్గాని కూల్చివేస్తానని చెప్పుకొచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. లక్షట్పేట వైపుగా వెళ్తున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లాకు వెళ్తున్న నేపథ్యంలో కరీంనగర్ బైపాస్ దగ్గర కొంతమంది ఆకతాయిలు తనను వెంబడించినట్టు తెలుస్తోంది. సో ఆకతాయిలు వెంబడించినటువంటి ఆ విషయాన్ని అఘోరి గమనించి కారు ఆపి వారితో వాగ్వాదాన్ని దిగింది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి పైన దాడి కూడా జరిగింది. సో వెంటనే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేడీ అఘోరికి ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు ఆధారితంగా వారిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఇంతకీ లేడీ అఘోరి గతంలో కూడా నేను బట్టలతో ఉంటాను, ఇకపైన వివస్త్రంగా తిరగను, నగ్నంగా ఉండనని చెప్పుకొచ్చారు. కానీ తిరిగి మరోసారి ఆవిడ ఆ రకంగానే నగ్నంగానే ఉంటున్నారు. రోడ్లపైన ఇష్టానుసారంగా బేసిక్గా ఆవిడ ఆ జుట్టు అవతారం అంతా చూస్తే కొంత ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది కూడా కొంత అనుమానంగా చూస్తూనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో దట్టు ఇంకా ఈ రకంగానే కొనసాగిస్తుందంటే ఇంకా తెలంగాణలో ఆవిడ పర్యటించిన రోజులు, తెలంగాణ ఉన్న రోజులు ఇటువంటి హైడ్రామాలు ఎన్ని చూడాల్సి వస్తుందో తలిస్తేనే కొంత ఆవిడ విషయంలో అనేక ఆశ్చర్యాలు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి నా లేడీ అఘోరి మాట్లాడిన మాటలు చూద్దాం. ఏం చెప్పింది, వేములవాడ దర్గాకు సంబంధించి ఏ రకంగా కూల్చబోతాను ప్రకటించిన విషయం పైన చూద్దాం. ప్రతి మసీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో, పోతే ఒక్కదాన్ని పోను, 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం, నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే, నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా, మీరు ఏది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో, రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ, ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, దాని గురించి ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా, ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. మాది ఓం నమ శివాయ గురి కళ్యాణమ్మ గురి కట్టిన నా మీద ఈరోజు కరీంనగర్ లో ఒక అటాక్ జరిగింది. నేను హైదరాబాద్ నుండి లక్షట్పేట వెళ్తున్నాను భోజనానికని. నా భక్తురాలు ఒక ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను. ఆ క్రమంలో ఒక కారు వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం నుండి నన్ను ఫాలో చేస్తూ, ఎక్కడైతే కరీంనగర్లో చొప్పదండి పోయే రూట్ ఉందో ఆ సర్కిల్ దగ్గర రాయి తీసుకున్న కారుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు. అందువల్లనే నేను ముందే హెచ్చరించాను, ప్రభుత్వాలకు కూడా నేను ముందే చెప్పాను, నాకు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియదు, స్పందించండి అని. నేను ఎవరిని మానబంధాలు కానీ, ఎవరిని మోసాలు కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవడం అలాంటివి ఏం చేయలేదు కదా. ధర్మం గురించే కదా పోరాడేది. ధర్మం గురించి పోరాడినప్పుడు ఇప్పుడు ఇంత ఎందుకు అటాక్ అంటున్నాను నేను. చూడండి, ఇదే కార్, అటాక్ చేసిన కార్ ఇదే. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు దగ్గర ఒక 20 మంది పోలీసులు, ఒక 3-4 జీబులు, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. ఇది ఏదైతే ఉందో ఈ కారే పెద్ద అటాక్ జరిగింది. దీనికి గవర్నమెంట్కే సంబంధం ఉంది, పోలీస్ శాఖకే సంబంధం ఉంది. నేనైతే ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఏ అటాక్ జరిగినా దానికి బాధ్యత మొత్తం మీరే వహిస్తారు.
ఎందుకంటే ఇంకెన్ని అటాకులు జరుగుతుందో తెలియదు కాబట్టి ఇది నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నేను ప్రయాగ్రాజ్ నుండి కుంభమేళ నుండి వెళ్ళేటప్పుడే నేను చెప్పాను, నాకు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి, ఇక్కడ ఎవరు అటాక్ చేసేది తెలియదు, కొద్దిగా చూసుకోండి, వస్తున్నాను, ధర్మం గురించి నీతి నిజాయితీగా పోరాడుతున్నాను, ఇలాంటి తప్పదు అని ముందే చెప్పాను. ఇప్పుడు జరిగింది, నలుగురు పిల్లలు వచ్చి 2 కిలోమీటర్ నుండి తరుముతూ ఆ చౌరస్తా మీద పెద్ద రాయి తీసుకొని కొడితే వెనక గ్లాస్ బ్రోకెన్ అయింది. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు? అదే కత్తి తీసుకొని పొడిస్తే, నా మీద కత్తి తీసుకొని పొడిస్తే బాధ్యత ఎవరు అంటున్నా. చావడానికి కూడా నేను వెనకాడను, కానీ ఇలాంటి ముందే హెచ్చరించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ, ఎందుకు స్పందించట్లేదు అంటున్నాను. దీనికంతటికీ ప్రభుత్వమే కారణం, పోలీస్ వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి. హర హర మహాదేవ్, ఓం నమ శివ. సనాతన ధర్మ బంధువులకు, హిందూ బంధువులకు నా విజ్ఞప్తి, ఇంకా ఎన్ని అటాకులు జరిగినా సరే నా ప్రాణం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఎన్ని అటాకులు జరిగినా వెనక్కి తగ్గేదే లేదు. ఇంకా ఏది జరుగుతుందో అది జరుగుతుంది. ఇంకా హర హర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కళ్యాణమ్మ, గురుదత్తనమ్మ. కరీంనగర్లో ఈ అటాక్ని నేను ఇప్పుడు ఎలా చూడాలో అలా చూస్తాను. ఎందుకంటే చాలా ఘోరంగా జరుగుతున్నాయి అటాక్లు నా మీద. అయినా సరే ఎవరు లేరనుకుంటున్నారేమో కానీ నాకు నా భగవంతుడు ఉన్నాడు కాపాడడానికి. ఏదో రూపంలో వచ్చి చాలా ఘోరంగా శిక్ష చేస్తాడు. దీనికి అందరూ ఈ అటాక్ పైన మీ స్పందన తెలపండి. ఎందుకు ఇంత అటాక్ చేస్తున్నారు నా మీద? ఇప్పుడు చూడు, 4 జీబులు వేసుకొని ఒక 30 మంది పోలీసు వాళ్ళు అవసరమా? దీన్ని మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా చేస్తారు. అఘోరమ్మ వచ్చినందుకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. నేను ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు కదా, నా మీద రాయి వేసిన వాళ్ళని వదిలేస్తాను నేను? నా కారు మీద అటాక్ చేసిన వాళ్ళని? ఈరోజు కారు మీద అయింది, రేపు పొద్దున నా మీదనే దాడి జరుగుతుంది. కత్తితో పాటు దాడి చేస్తే ఏమనాలి నేను? అందుకే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను సనాతన బంధువులకు. హర హర మహాదేవ్. కరీంనగర్లో లేడీ అఘోరి పైన దాడి జరిగింది. ఆవిడ మహాకుంభమేళ నుంచి తిరిగి తెలంగాణకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, నేను ఒంటరిగానే ఉన్నాను, ఒంటరిగానే పోతాను, కానీ నా మార్గంలో ఎవరైనా కనుక అడ్డు వస్తే వారందరి అంతు తేలుస్తాను, ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడినా, ఆడవాళ్ళపై పరుషంగా ప్రవర్తించినా కూడా వారు అంతు తేలుస్తానని మాట్లాడుకొచ్చారు. నేను వెళ్తే నాతో పాటు 10 తలకాలు తీసుకొని వెళ్తానని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్షెట్పేట వైపుగా, లక్షెట్పేటలో తన భక్తురాలు ఎవరో ఉంటే ఆవిడ దగ్గరికి భోజనానికి అని వెళ్తున్నట్టుగా చెప్పారు ఆవిడ. సో అక్కడ వెళ్ళేటువంటి మార్గ మధ్యలో కరీంనగర్ బైపాస్ దగ్గర కొంతమంది ఆకతాయిలు కారులో తనని వెంబడించి తన కార్ అద్దం పైన బండరాయితో కొట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే అక్కడ దిగిపోయి ఆవిడ కారులో నుంచి బయటకి దిగి వారితో వాగ్వాదం దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరస్పరంగా వాగ్వాదం జరిగింది. అఘోరి పైన దాడి కూడా చేసినట్టుగా ఆవిడే చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో వెంటనే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లేడీ అఘోరి వ్యక్తుల పైన. సో గతంలో కూడా లేడీ అఘోరి ఇటువంటి హై టెన్షన్ హై డ్రామాలు క్రియేట్ చేసింది. బేసిక్గా ఆవిడ రూపురేఖలు, ఆవిడ తలపై పెద్ద బొట్టు, జుట్టు అదంతా చూస్తుంటే కొంత అనుమానంగానే ఉంటుంది, కొంత స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. తమను చూసేందుకు, ఆవిడని చూసేందుకు చాలా పెద్ద మొత్తంలో కొంతమంది వస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా చాలా పెద్ద మొత్తంలో అక్కడ జన సమీకరణ జరుగుతోంది. చాలా మంది జనాన్ని చూసేందుకు వస్తున్నారు. కొంత అందరికంటే కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూసేందుకు వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఒక హై టెన్షన్ నెలకొంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హై డ్రామా నెలకొన్న పరిస్థితి. సో గతంలో నేను వివస్త్రంగా ఉండను, ఇకపైన నగ్నంగా ఉండను, నేను బట్టలు ధరిస్తాను, నాకు మా గురువు బట్టలు ధరింపజేశారు, ఇకపైన ఈ బట్టలోనే దర్శనమిస్తానని చెప్పిన లేడీ అఘోరి మరోసారి వివస్త్రంగా నగ్నంగా రోడ్డు పైన ఇష్టానుసారంగా ఆవిడ వెళ్తున్న నేపథ్యంలో చాలా మంది జనం ఆమెను చూసేందుకు వస్తున్న నేపథ్యంలో ఆవిడ కూడా అదే స్థాయిలో ఆగ్రహాన్ని వెళ్ళబడుతూ వారిపై గొడవకు దిగడం, వాగ్వాదం దిగడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం వేములవాడ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్గాని కూల్చివేస్తానని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? నెల రోజుల క్రితం వరకు కూడా లేడీ అఘోరి ఇక్కడ సందర్శించినప్పుడు, తెలంగాణలో పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా ఒక హై టెన్షన్, ఒక హై డ్రామా నెలకొంది. తిరిగి మళ్ళీ తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆవిడని ఎలా కట్టడి చేయబోతున్నారు, ఏ రకంగా ఆవిడ మాటల్ని మనం చూడాలి. కొంత పోలీసులే ఆవిడని కంట్రోల్ చేసే అవకాశం ఉందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లేడీ అఘోరి పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.
తెలంగాణలో మరోసారి సంచలనం రేపుతున్నారు. నిన్న వచ్చి రాగానే నేను మహాకుంభమేళకు వెళ్ళి వచ్చాను. ప్రజెంట్ కరీంనగర్కి ఎంట్రీ ఇచ్చాను. ఇకపైన వేములవాడలో ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేస్తాను. ఆడవారిపై ఎవరైనా గనక పరుషంగా ప్రవర్తించినా, పిచ్చిగా మాట్లాడినా వారి సంగతి తేలుస్తానంటూ మాట్లాడినటువంటి లేడీ అఘోరి పైన మరొక వార్త సెన్సేషన్గా మారింది. లేడీ అఘోరి లక్షెట్పేట వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆవిడ పైన దాడి జరిగినట్టు తెలుస్తోంది. వేములవాడలోని మసీదును కూల్చుతారంటున్న మాట్లాడిన మాటలకు సంబంధించి కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆకతాయిలు వెంబడించారు. వారితో వాగ్వాదం పెట్టుకుంది అఘోరి. అఘోరిపై దాడి చేశారు నలుగురు గుర్తెరిగిన వ్యక్తులు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అఘోరి. లక్షెట్పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు బయలుదేరిన అఘోరికి సంబంధించి మార్గ మధ్యలోనే కరీంనగర్ బైపాస్ లో కొంతమంది ఆకతాయిలు వెంబడించి ఆవిడ వెంబడించడంతో ఆగ్రహానికి గురైపోయి ఒక్కసారిగా కారు ఆపేసి వారితో వాగ్వాదాన్ని దిగింది. ఈ వాగ్వాదంలో ఒక్కసారిగా అఘోరి పైన ఆకతాయిలు కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది.